యేసునామంలో అందరికీ వందనాలు. ఈరోజు మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు ధ్యానించుకుందాము. అందరం బైబిల్స్ తీద్దాము. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు 10 మంది కన్యకల గురించి చెబుతుంది. వారిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు అని చెప్పబడుతుంది. ఒక్కొక్క వచనంగా ప్రతి వచనాన్ని విశ్లేషిస్తూ చక్కగా ధ్యానించుకుందాం. దాంట్లో మరి అర్థమేమిటో తెలుసుకుందాం. ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ జీవవాక్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగునై ఉన్నదని మాకెంతో సంతోషంగా ఉంది. ఈ లోకంలో చీకట్లో మమ్మల్ని వెలుగుగా ఉంచారు. నీ వాక్యం చేత, నీ ద్వారానే మాకు ఆ వెలుగు అందుతుంది తండ్రి. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా వాక్యంలో ఉన్న సత్యములను మాకు తెలియజేయండి. వినగల చెవులు, గ్రహించే మనసును దయచేయండి. చెప్పబడిన వాక్యం మంచి నేల మీద పడిన విత్తనం వలె 30 60 100 ఫలించినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈ సమయాన్ని మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. 1వ వచనం చదువుకుందాము. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. మొట్టమొదటి వచనంలోనే 10 మంది కన్యకలు. దివిటీలు, పెండ్లి కుమారుడు, 10 మంది కన్యకలు అని మొట్టమొదటి వచనంలోనే మనం చూస్తున్నాము. ఇక్కడ పెళ్లి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనందరికీ తెలిసిన విషయమే. అలాగే యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో అప్పుడున్న సంప్రదాయాన్ని, అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇంటికి వస్తాడు. అప్పుడు పెళ్లి కుమార్తెను తీసుకొని పెళ్లి కుమారుని ఇంట్లో జరిగే పెళ్లి విందుకు తీసుకెళ్తాడు. పెళ్లి కుమారుడు రాక కోసం 10 మంది కన్యకలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏముంది? పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. పెళ్లి కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఈ వాక్యంలో, పెళ్లి కుమార్తె అంటే వధువు అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి రక్షింపబడిన సంఘమై ఉన్నది. మరి 10 మంది కన్యకలు ఎవరు? 10 మంది కన్యకలు చూద్దాము. సంఘంలో ఏమనుందంటే, ఈ 10 మంది కన్యకలు ఎవరు అర్థం చేసుకోవాలంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 45 నుంచి 49 చూద్దాం. ఏమనుంది వాక్యం? యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఏంటి? ఇంటి వారిని, యజమాని యొక్క ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు. ఈ వాక్యంలో చూస్తే సంఘ నాయకులు కానీ, దైవ సేవకులు కానీ, వారిని ఆలోచనతో నడిపించేవారు కానీ అని అన్నట్టుగా చూపిస్తుంది. ఇంకొకటి కూడా చూద్దాం. 2 కొరింథీ 11:2 ఇలా ఉంది. దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. 10 మంది కన్యకలు అని అక్కడ రాయబడ్డది. ఇక్కడ సంఘాన్ని కూడా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుడికి, అనగా క్రీస్తుకు సమర్పించాలి. అంటే ఏంటి? సంఘ నాయకులు, సంఘం మొత్తం కలిపి 10 మంది కన్యకలుగా ఉన్నారు. ఈ 10 మంది కన్యకలో సంఘము, సంఘ నాయకులు అంతా ఈ 10 మంది కన్యకలను చూపిస్తుంది. సరే, ముందుకెళ్దాం. ఎవరు అంటే రక్షింపబడిన వారు. వీరంతా రక్షణలో భాగమయ్యి యేసుక్రీస్తు సువార్త ప్రకటించుటకు, సత్య సువార్త ఈ లోకానికి ప్రకటించుటకు, మంచి సాక్ష్యం కలిగి బ్రతుకుటకు పిలువబడినటువంటి సంఘమై ఉన్నది. కిందకి వెళ్దాం. ఇంకా దీంట్లో 2 వ్యక్తులు. 2వ వచనం, వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు, బుద్ధి గలవారు అని ఉంది.
10 మంది కన్యకలే, కానీ వైజ్ అండ్ ఫూలిష్ 2 విభాగాలు. తెలివి గలవారు అనగా బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. ఈ బుద్ధి గలవారు ఎవరు అంటే సరైన మారు మనసు కలిగి పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణలోకి వచ్చి నిజరక్షకుడైన యేసుని అనుసరిస్తూ ఆ వాక్యం ద్వారా తిరిగి జన్మించినటువంటి నిజ క్రైస్తవులు, యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధంగా ఉన్నవారు ఈ యొక్క బుద్ధి కలిగిన కన్యకలు. ఇక బుద్ధి లేని వారు, వీరు కూడా సంఘంలో ఉన్నవారే, క్రీస్తు గూర్చిన విషయాలు తెలిసిన వారే, కానీ సిద్ధముగా అంటే క్రీస్తు రాకడ కొరకు వారి జీవితంలో సిద్ధపాటు లేనివారు, నిర్లక్ష్యంగా జీవించే క్రైస్తవులు ఈ బుద్ధి లేని కన్యకలు. చూద్దాం వాక్యంలో ఏమనుందంటే మత్తయి 27:24-27 ఒక మాట ఉంది. బుద్ధి గల వారికి బుద్ధి లేని వారికి తేడా చూపిస్తూ చక్కటి వివరణ ఇచ్చాడు ప్రభువైన యేసు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-27. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసినో వరదలు వచ్చినో గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడిను, దాని పాటు గొప్పదని చెప్పెను. బుద్ధి గల వారికి బుద్ధి లేని వారికి ఉన్న భేదం చక్కగా వివరించాడు ప్రభువు. ఇప్పుడు 3వ వచనం చదువుకుందాం. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఇక్కడ ఒక స్పష్టమైన సత్యం కనిపిస్తుంది. ఏంటంటే బుద్ధి లేని వారు ఎప్పుడూ కూడా వారి జీవితంలో వారి యొద్ద నూనె లేదు. అంతే. ఈ వాక్యం మనకు చెప్పే మాట ఏంటంటే ఇప్పుడే కాదు, వారి జీవితంలో ఎప్పుడు కూడా నూనెతో సిద్ధపడి ఉండలేదు బుద్ధి లేని వారు. వాక్యం అలా చెబుతుందండి. బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. నూనె అనే మాటకు బైబిల్లో ఆయిల్ అనే మాట పరిశుద్ధాత్మను చూపిస్తుంది. ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 27:20 ఎలా ఉంది. మరియు దీపము నిత్యం వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవాలని ఇజ్రాయేలీయులకు ఆజ్ఞాపించము. అంటే దీపము వెలుగు ప్రత్యక్ష గుడారంలో ఎప్పుడు కూడా వెలుగుచుటకు నిరంతరం దీపం వెలుగుతూనే ఉండాలి. దానికి అచ్చమైన ఒలివ నూనె కావాలి, శుద్ధమైన శ్రేష్టమైన ఒలివ నూనె. దీని అర్థం ఏంటి? వెలుగుచుండాలంటే నూనె అవసరమై ఉన్నది. అంటే ఒక విశ్వాసి వెలుగుతూ ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అవసరమై ఉన్నాడు. ఆత్మానుసారమైన నడక, ఆత్మతో నింపబడిన ఆత్మ నింపుదల కలిగిన క్రైస్తవ జీవితమే నిజమైన వెలుగు. ఈ లోకాన్ని, ఈ సమాజాన్ని ప్రభావితం చేయగలదు. క్రీస్తు కార్యాలను ప్రత్యక్షపరుస్తుంది. ఆ జీవితం సాక్ష్యం కలిగిన జీవితాన్ని ఇస్తుంది. ఎవరో ఆత్మతో నింపబడిన విశ్వాసులు మాత్రమే. వారు దివిటీలు పట్టుకొచ్చారు కానీ నూనె తీసుకురాలేదు. వీరు నూనె కూడా తీసుకొచ్చుకున్నారు. వీరి జీవితాల నూనె అంటే దేవుని మహాకృప, ఆత్మీయ నింపుదల, ఆత్మానుసారమైన నడక, సాక్ష్యం కలిగిన నడక, ఫలభరితమైన నడక. ఈ డ్యూటీలతో పాటు వారు నూనెను కూడా పట్టుకొచ్చుకున్నారు. ఇక 2, ఆత్మతో నింపబడిన నిజ విశ్వాసులు, ఆత్మ లేని వారు కూడా సంఘములో ఉంటారు అని ఈ వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వీరు కన్యకలే. వారి దగ్గర డ్యూటీలు ఉన్నాయి, వీరి దగ్గర డ్యూటీలు ఉన్నాయి. వీరు కలిసే ఉన్నారు. కానీ తేడా ఏంటంటే వీరి దగ్గర నూనె ఉంది, వీరి దగ్గర నూనె లేదు. కనిపించటానికి బయటికి సమాజానికి, సంఘానికి క్రైస్తవులాగే ఉంటారు. కానీ వారి ఆత్మీయ జీవితం వీరి జీవితం కంటే ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. అది
వెంటనే కొంతమంది గ్రహించలేకపోవచ్చు, ఆత్మీయులు గ్రహిస్తారు, కానీ వారెప్పుడు కూడా ఆత్మతో నింపబడిన వ్యక్తులు కాదు, అయినా సంఘంలో ఉంటారు, విశ్వాసులు కానీ క్రైస్తవులు కానీ పిలువబడతారు. ఎంత ప్రమాదకరమైన విషయమో ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక కిందికి వెళ్తే ఈ స్థితి గురించి అపోస్తలుడైన పౌలు రోమా పత్రికలో చక్కగా ఒక మాట చెబుతున్నాడు. రోమా 8:9 ఏమని? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. యోధా పత్రిక 1:19 కూడా చూస్తే ఇట్లానే ఉంది. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలగజేయుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. కేవలము క్రైస్తవులమని చెప్పుకుంటే, దేవుని బిడ్డలమని చెప్పుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? నిజంగా దేవుని బిడ్డలైతేనే ఆశీర్వాదకరం. క్రీస్తు మన కొరకు బలి అయ్యాడు, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు నిత్య జీవం ఇవ్వడానికి, నీతిమంతులుగా చేయటానికి. ఈ సంగతులు గ్రహించిన వ్యక్తులు తమ గతాన్ని చూసి ఈ జీవితం మంచి జీవితం కాదు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా పాపాల కోసం ఈ జీవితాన్ని విడిచిపెడుతున్నాను, నేను అసహించుకుంటున్నాను, నేను నిజంగా ఈ సమాజానికి దేవునికి కూడా వ్యతిరేకంగా జీవించాను, కాబట్టి ఈ జీవితం వద్దు, నాకు అసహించుకుంటున్నాను, యేసు నా పాపం కొరకు మరణించి నా పాపాలు కడిగివేసి మరల సమాధి చేయబడి తిరిగి లేచాడు, ఇంకేమాత్రం నేను పాపిని కాను, నాలో పాపాలన్నీ ఆయన తీసుకున్నాడు, ఇప్పుడు పరిశుద్ధమైన దేవుని బిడ్డను, రక్షింపబడిన పరలోక సంబంధిని అని ఎవరైతే తమ జీవితాలను సమర్పిస్తారో దేవుడికి, వారు నిజమైన క్రైస్తవులు, ఈ బుద్ధి కలిగిన కన్యకలను పోలి ఉన్నారు.